నేను పలానా పని చేసి ఈ రిజల్ట్ పొందడానికి నా జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకోవడానికి నేను డిసైడ్ చేసుకున్న రోజుకని డేట్ రాసుకుని రెడ్ లెటర్స్ తో అండర్లైన్ చేసుకునే పరిస్థితి అక్కడి నుంచే నిజమైన జీవితం. ఓకే, ఈరోజు మార్నింగ్ అసలు మీరు ఈ ప్రోగ్రామ్ రావటమే, సో ఈ హాల్ నిండా ఏంటి అంటే ఒక పవర్ పాస్ అవుతా ఉన్నది. ఈ పవర్ ఏంటంటే పాజిటివ్ పవర్. ఎందుకంటే వీళ్ళలో లక్ష్యాలు ఉంటాయి, వీళ్ళలో జీవితం పట్ల చాలా ఆశలు ఉంటాయి, చాలా ఆకాంక్షలు ఉంటాయి. దానికి అనుగుణంగా సాధించి ఒక్కొక్కడికి ముందుకేసుకుని వస్తూ ఉంటారు. నేను కూడా వెరీ బిగినింగ్ లో ఈ సిస్టమ్ లోకి వచ్చినప్పుడు ఆ వెనకాల కూర్చున్నానండి. లాస్ట్ లో సరే ఏంటి ఏదో చేస్తున్నారో చూద్దాం అన్నట్టు మీటింగ్ వచ్చి, అప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళు అచీవ్ చేశారు, బ్రాంచ్ మ్యూజిక్ పెట్టగానే చాలా మంచి నాకు ఫీలింగ్ అనిపించి గట్టిగా చప్పట్లు కొట్టాను వెనకాలండి. ఒక్క 3 రోజులు ఎగిరిపడ్డానండి అక్కడ చప్పట్లు కొట్టడం వల్ల. ఓహో ఇదేదో బాగుంది కదా. నెక్స్ట్ సిల్వర్ డైరెక్టర్స్ పిలిచారు. అబ్బా వీళ్ళు 2వ ప్రమోషన్ అంట, వీళ్ళకి ట్రావెల్ ఫండ్ వస్తుందంట, ఫారిన్ ట్రిప్ కూడా వెళ్తారని వినగానే ఇంకా సంతోషం వేసి నాకు చాలా ఇష్టం ఫారిన్ ట్రిప్ అంటే. చప్పట్లు కొడితే ఇంకొక 3 రోజులు వచ్చి ముందు పడ్డాను. ఈసారి గోల్డ్ డైరెక్టర్ కొట్టానండి, 2 రోజులు ముందు పడ్డాను. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ కొట్టానండి, ఆ తర్వాత డైమండ్, ఆ తర్వాత క్రౌన్ గట్టిగా కొట్టాను. యూసీడీ ఇక్కడ వచ్చి పడ్డాను. యూసీడీ నుంచి అస్సలు యూసీడీ చూస్తే నాకు రాలేదండి, గట్టిగా కొట్టేసరికి ఇక్కడ వచ్చి పడ్డానండి, వీసీడీగా పడ్డాను. మీరు బాగా చప్పట్లు కొడితే ఎస్ మీరు ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే మీరు విశ్వానికి మీ స్నేహితులకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తారు. మీరు సక్సెస్ అవ్వటం మాకు చాలా సంతోషంగా ఉంది అని మీరు అభినందిస్తున్నారు. అది మీకు గిఫ్ట్ అన్నమాట. గాడ్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. కాబట్టి ఎప్పుడైనా సరే సంతోషంగా అభినందించడం, కష్టపడి పైకి వచ్చే వాళ్ళని, సో మంచి ఎఫర్ట్ చేస్తున్న వాళ్ళని భుజం తట్టడం మన జీవితంలో మనకి రిటర్న్ వస్తుంది మంచి. ఎస్ ఆర్ నో? మరొకసారి గట్టిగా చెప్పడం కొట్టండి. కానీ డిసెంబర్ దాటిపోయి డిసెంబర్ 31 1వ తారీఖు వచ్చేసరికి న్యూ ఇయర్ జనవరి 1 రోజు వచ్చే వాళ్ళకంటే 4 రెట్లు వస్తారంటే ఎక్కువ. వీళ్ళందరూ డెసిషన్ తీసుకున్నారు ఏమని, రేపటి నుంచి వాకింగ్, న్యూ ఇయర్ రిజల్యూషన్స్, కొత్త సంవత్సరం ఏమైనా సరే నేను వాక్ చేయాలి, నేను వెయిట్ తగ్గించుకోవాలి, నేను ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి, నేను షుగర్ తగ్గించుకోవాలి అనేసి డెసిషన్ తీసుకుని ఒక 4 రెట్ల మంది వస్తారంట. రోజు వచ్చేవాళ్ళు వీళ్ళందరినీ చూసి నవ్వుకుంటారంట. సో ఎందుకు నవ్వారు ఇలా అర్థం కాదంట. సరే 2వ తారీఖు వచ్చింది, చూసేసరికి ఒక 1,000 మంది తగ్గారంట. నిన్న వచ్చిన వాళ్ళకి ఒక 1,000 తగ్గారంట. 3వ తారీఖు 4వ తారీఖు అయ్యేసరికి సగం తగ్గిపోయారంట. కరెక్ట్గా వారం తిరిగి వచ్చేసరికి ఎప్పుడు జాగింగ్ చేసేవాళ్ళే చేస్తారు, వాళ్ళే వచ్చారంట. అంటే వీళ్ళ కమిట్మెంట్ వారం రోజులు ఉందండి. నేను ఆ రంగంలోకి వెళ్ళి నా లైఫ్ ఏంటా అని, ఫ్యూచర్ ఏంటా అని ఆలోచిస్తే ఒక్కసారి పిక్చర్ అట్లా కనపడింది. నా లైఫ్ బిర్రం తిరిగి వచ్చింది. నా పిల్లలకి అసలు కనీసం ఫుడ్ మంచిగా పెట్టలేని స్థితి, మంచిగా ఒక బర్త్డే చేయలేని పరిస్థితి, ఒక బర్త్డే మంచిగా సంతోషంగా సెలబ్రేట్ చేయలేని పరిస్థితి. డబ్బులు లేవు, స్ట్రైట్గా చెప్తే అప్పులు ఉన్నాయి. అరే ఇప్పుడు ఇలా ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అక్కడ జరిగిన ఒక నిర్ణయం, దానికి తోడు అవమానాలు, ఇవన్నీ ఓకే నేను ఒక బలమైన డెసిషన్ తీసుకోవడానికి కారణమైంది. మా నాన్నగారికి మంచి ఆర్థికంగా స్థితిమంతుడే, పర్లేదు. మా నాన్నగారు ఓల్డ్ ఎస్ఎస్సి చదువుకున్నారు, 10 ఎకరాల ఆసామే ఆ రోజుల్లో మా విలేజ్లో, పర్లేదు. అలాంటి వ్యక్తి నేను పెళ్లి చేసే టైంకి ఆ 10 ఎకరాలు అయిపోయింది, ఏమీ లేవు. సో ప్రతి ఒక్కళ్ళు అడుగుతుంటారు, మీకు పొలం ఉంటుంది కదా ఎంత ఉంది ఇప్పుడు రాజేష్ అని. కొంతమంది తెలిసి కూడా అడుగుతారు, అవి మొత్తం అయిపోయిందని చెప్పించుకోవాలని. ఏం లేదుగా, అయ్యో నీకేం ఉంచలేదా మీ నాన్నగారు, ఇలా అనమాట. ఇప్పుడు తెలుసు మీకు. కాబట్టి ఇలాంటి అవమానాలు, నేను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కండక్టర్ అయ్యాను, నా పిల్లల భవిష్యత్తు,
నన్ను నమ్మి నన్ను ఇష్టంగా చేసుకున్న నా వైఫ్కి ఏం లైఫ్ ఇవ్వాలి? సో అసలు నేనేంటి? ఇలాంటి ఆలోచనలు ఇచ్చే నాలో ఒక డెసిషన్ పుట్టింది. నా లైఫ్ ఇది కాదు, నా లైఫ్ నేను మార్చుకోవాలి. ఒక్క 5 yearsలో నేను ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకు రావాలి. నాదైన ఒక సొంత నాకు ఇష్టమైన వ్యాపారాన్ని నిర్మించాలి. నేను బాగుంటూ 10 మంది బాగుంటే పని చేయాలి. ఏం దొరుకుతుందో నాకు తెలియదు, కానీ చేయాలి అనే డెసిషన్తో నేను చేసుకుంటూ ఆ జాబ్ చేస్తూ లక్కీగా భగవంతుడు నా కోసం ఈ అవకాశాన్ని పంపించడం జరిగింది. సో అది చూసిన వెంటనే నాకు ఎక్కడో లైట్ వెలిగింది, ఇది నా కోసమే అన్నట్టు. అలా డైరెక్ట్ సెల్లింగ్ అనే రంగంలోకి నేను వచ్చి, డియర్ ఫ్రెండ్స్, గత 23 సంవత్సరాలుగా ఈ రంగంలో నేను అద్భుతమైనటువంటి విజయాలు పొందుతూ, అనుభూతులు పొందుతూ, ఒక 9 సంవత్సరాల క్రితం ఒక గ్రేట్ వెస్టేజ్ అవకాశంలోకి వచ్చి ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా ఈరోజు చాలా చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తా. డియర్ ఫ్రెండ్స్, ఎంతో సంతోషం. ముఖ్యంగా నా గోల్స్ అన్ని కనపడుతూ, ఓకే, నా ద్వారా, నా మాట ద్వారా కొంతమందికి ఇలా మంచి జరుగుతుంది, నా లైఫ్ బాగుంది, ఓకే, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇచ్చాను, కానీ ఇంతమందికి నా మాట ఎంతో కొంత పనిచేస్తూ వాళ్ళ జీవితం ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఆ ఫీలింగే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ. మీ లైఫ్ మారిపోయే టైం వచ్చిందన్నమాట. ఓకే, సో ఈరోజు నేను ఆ టాపిక్ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అంటే సో అది నేను కొంచెం స్పిరిచువల్గా కూడా టచ్ చేస్తానని చెప్పాను. మీలో ఎంతమంది మనస్ఫూర్తిగా ఏ చిన్న బాధ వచ్చినా, కష్టం వచ్చినా, లేదా ఏదైనా పెద్ద ఇబ్బంది వచ్చినా పూజలు చేస్తాం మనం, సో ప్రేయర్ చేస్తాం, సంథింగ్ గాడ్ దగ్గరికి వెళ్ళిపోతాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఎస్ఆర్నో? కానీ మనస్ఫూర్తిగా భగవంతుడిని 100% నమ్మేవాడు చేయాలని ఆల్మోస్ట్ ఎవరు నిజంగా మీరందరూ బలంగా భగవంతుడిని నమ్ముతున్నాను అని చెప్తున్నారు, ఎస్ఆర్నో? అవునా కాదా? ఓకే, కొంచెం దాన్ని నేను కనెక్ట్ చేస్తాను. రైట్, భగవంతుడు గాడ్ మన సృష్టికర్త, మనల్ని సృష్టించాడు, మనల్ని ఆయన సో ఈ భూమి మీద పంపించాడు. మీరు నమ్మే గాడ్, మీరు నమ్మే భగవంతుడు. ఓకే, రైట్. మరి సో ఒకసారి మనం గాడ్ గురించి కొంచెం ఆలోచిద్దాం సీరియస్గా. చాలా మంది నేను అప్పు చేసింది ఏంటంటే, ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తారు, లేదన్నా ఫస్ట్ నుంచి మన ముత్తాతయ్య, నాయనమ్మ, మన ముత్తాతమ్మ చేసింది, తాతమ్మ చేసింది, నాయనమ్మ కూడా చేసింది, అమ్మ చేస్తుంది, నేను చేస్తున్నాను అంటే ఎక్కువ మంది బిలీఫ్ అంటే అందరూ నమ్ముతున్నారు కదా మనం కూడా అని వెళ్ళిపోతే సీరియస్గా ఎవరు గాడ్ గురించి ఎవరు కాదు, అందరూ ఆలోచించారు. ఫాలో ద సిస్టమ్, ఇలా సాగినంతా ఏదైనా సరే ఫాలో అయిపోతాం. కానీ భగవంతుడు అనే కాన్సెప్ట్లోకి వెళ్తే భగవంతుడికి నిర్వచనం చెప్పమంటే ఏం చెప్తామండి? ఏం చెప్తాం? హీ ఈస్ ద క్రియేటర్, ఎస్ఆర్నో? సృష్టించాడు ఆయన, ఎస్ఆర్నో? అవునా కదా? భగవంతుడు సృష్టి గురించి ఒకసారి అంటే నేను మన టాపిక్కే వస్తా. మీరు ఎంత పవర్ఫుల్ అనే దానికోసం నేను ఈ టాపిక్లోకి వచ్చాను. మీరు ఎంత శక్తివంతమైన మనుషులు మీరు సృష్టించబడ్డారు అనే దానికే నేను ఈ టాపిక్ కనెక్ట్ చేస్తాను. స్పిరిచువల్ అనేది కాదు, యాక్చువల్ పర్పస్. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, సో మరి గాడ్ క్రియేషన్, సృష్టికర్త భగవంతుడు. బ్రహ్మ అవ్వచ్చు, అల్లా అవ్వచ్చు, లేకపోతే గాడ్ అవ్వచ్చు. అంటే శక్తులు లేకాదండి, నెగిటివ్స్ ని లోపలికి తీసుకున్నారండి, అపనమ్మకాలని లోపలికి తీసుకున్నారు, సొసైటీ ఇస్తున్నటువంటి నెగిటివ్ని లోపలికి తీసుకుని వీళ్ళ శక్తిని కోల్పోయారు. పాజిటివ్ ఎనర్జీ తగ్గి నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది లోపలికి. నీకు చేత కాదు, నీకు అవ్వదు, ఇలాంటివి చాలా వస్తాయి, పోతాయి, ఇవన్నీ వేస్ట్, అలాగే చెప్తారు, వాళ్ళు ఏదో చూపిస్తారు. ఎంతసేపు నెగిటివ్ చూసి ఆలోచన అన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తే గ్రాడ్యువల్గా నేను ఇలా చెప్పాను, మనలో ఉన్న నెగిటివిటీ పోయి నెమ్మదిగా పాజిటివ్ ఇంజెక్ట్ అయ్యి, ఓకే, మీరు ఒక రోజు పవర్ఫుల్ పర్సన్ అయ్యి, నేనైనా ఇది 2 లక్షలు మీ అకౌంట్లో పడితే 10వ తారీఖు వచ్చేసరికి ఇది నేనేనా, ఇది నా జీవితమేనా అని మీరు గట్టిగా గిల్లుకుని చూసుకునేటువంటి రోజు వస్తుంది డియర్ ఫ్రెండ్స్. కాబట్టి 6x6 ప్లాన్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఇవాళ వచ్చిన 1000 మంది, ఎవ్రీ పర్సన్, ఎస్, మనం ఒట్టిగా చప్పట కొట్టడానికి రాలేదు, ఏం వేయడానికి రాలేదు, నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి వచ్చాను,
వెస్టేజ్ అవకాశాన్ని వీళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు, నేను కూడా ఉపయోగించుకుంటాను. ఎందుకంటే ఇది నిజమైన అవకాశం, ఎవరికి 1% కూడా నష్టపరిచేది కాదు. అయితే గీతే మంచి చేయాలి, అయితే గీతే మన జీవితాన్ని మార్చాలి తప్పితే మనకి ఏ చిన్న నష్టం కూడా చేయదు. మీరు ఈ అసోసియేషన్ లోకి వస్తే ముందు మీ ఆలోచన మారుతుంది ఫ్రెండ్స్, ఆలోచన మార్పే మీ మార్పు. ఓకే, ఇది సబ్బులు వేసుకునే వ్యాపారం కాదు మిత్రులారా, ప్రోడక్ట్ అమ్మకుండా తిరిగే వ్యాపారం కాదు, జీవితాలు మార్చుకునే అవకాశం, జీవితాలు మార్చే అవకాశం మెసేజ్. ఓకే, ఎస్. మొదటిగా మన 1000 మందిని తలో తాగు జీవితాలు మారుద్దాం. నాకు ఎంతో సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, నైబర్స్ ఉన్నారు. ఒక 6 జీవితాలు మారుతాం అని డిసైడ్ అయితే 1000 మంది ఒక 6 డైరెక్ట్ ఛానల్స్ గా వెతకండి. మన బిజినెస్ కి సూట్ అయ్యే మంచి వ్యక్తులు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఎదగాలని కోరిక ఉందో, ఎవరికైతే నా జీవితాన్ని మార్చుకోవాలి, నా ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి, నేను పని చేయడానికి సిద్ధం అని ఎవరైతే ఉన్నారో అలాంటి 6 రండి. నేను జాయిన్ అయ్యగానే నాకు టైం దొరకలేదండి. మీటింగ్లు అంటున్నారు, పొద్దాకి ఏం మీటింగ్లు వెళ్తామండి. ఓకే, ఆల్రెడీ ఇప్పుడు 2-3 సార్లు అటెండ్ అయ్యానండి. నాకు తెలుసు అండి ఏం కొత్తగా మళ్ళీ ఏ మీటింగ్లు అని అంటున్నారా, మన డౌన్లైన్ అంటున్నారా సార్? ఇప్పుడు 10 మంది జాయిన్ అయ్యారు సార్, ఒక్కడు కూడా మీటింగ్ రావట్లేదు సార్. ఓకే, ఎస్. అంటే మనం సీరియస్ పర్సన్ ని తీసుకోలేదు మిత్రులారా, రైట్ పర్సన్ ని తీసుకోవాలా మనం. ఓకే, రైట్. ఈ ప్లాన్ లోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్. 6x6 ప్లాన్, దీంతో నేను ముగించేస్తాను. డిసైడ్ అవ్వండి, అది చెప్పడానికే నేను వచ్చాను. మీ లైఫ్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఓకే, 20,000 ఆదాయం లోపు ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు వరకు బయట మెసేజ్ కాకుండా 20,000 లోపు ఆదాయం, మీ ఫ్యామిలీ ఇన్కమ్ నెలకి 20,000 లోపు. చూడండి, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, రైట్. సో మరి అదే ఒక 30,000 పైన ఆదాయం ఉన్న వాళ్ళు చేయండి, కొంతమంది ఉన్నారు. ఓకే, 50,000 పైన బయట వెస్టేజ్ కాకుండా ఓన్లీ లెక్క పెట్టే 15 మంది ఉన్నారు. చూసారా? ఇప్పుడు ఈ ప్లాన్ మీకు నెలకు అనిపిస్తుందో తెలుసా? ఈ ప్లాన్ మీకు నెలకి మీ సోఫాలోకి వచ్చేస్తారు. మీకు వచ్చే పవర్ క్యాంప్ లో అవ్వచ్చు, ఆ పైన పవర్ క్యాంప్ లో అవ్వచ్చు, ఇక్కడ సీట్లోకి వచ్చేస్తారు. వింటున్నారా మీరు? ప్రతి ఒక్కరు వాళ్ళ నిశ్చిమని వినండి. ఒకప్పుడు వాళ్ళు 10,000 కోసం మీలాగా కష్టపడ్డాడు. మరి ఈ రోజు వాళ్ళు దర్జాగా కాలమే కాలేసి కూర్చుంటున్నారు. ఎట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు వాళ్ళ స్టోరీస్ లో విందు మీరు. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఒక 6 తీసుకోండి, ఒక 4 స్టెప్స్ దాన్ని డూప్లికేట్ చేయండి. అంటే కొత్త వాళ్ళకి ఈజీగా ఉండటం కోసం సులువుగా మనం అందరం సిఎన్సీ చేద్దాం. 100 PV సిఎన్సీ చేద్దాం, 60 PV సిఎన్సీ కూడా ఉంది. ఇప్పుడు 60 PV మీద ఆఫర్ ఇస్తున్నాడు బాలి గారు, 60 PVతో జాయినింగ్ ఆఫర్ ఇస్తున్నాడు. ఓకే, 10% ఫ్రీ ప్రొడక్ట్స్. ఇంతకుముందు ఓన్లీ 100 PVతో ఉండేది. కాబట్టి స్పాన్సర్ అవ్వడానికి 2,000 డబ్బులు లేవనే వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? నాకు జాయిన్ అవ్వాలని ఉంది కానీ జాయిన్ అవ్వడానికి డబ్బులు లేవు. కొంతమంది అంటారు నాకు కట్టడానికి డబ్బులు లేవు. ఏంటి కట్టేది? కట్టడానికి డబ్బులు లేవండి, వెస్టేజ్ లో కట్టడానికి డబ్బులు లేవండి. ఏం కడుతున్నావు నువ్వు? ప్రోడక్ట్స్ తీసుకోవడానికి అని వదిలేసి కట్టడానికి కట్టండి. సబ్బులు పేస్ట్ తీసుకు పారేస్తావా? ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ కదా అవి. ఏంటి మన స్లోగన్ ఏంటి? చేంజ్ ద షాప్, చేంజ్ ద బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్. అదే కదా. కాబట్టి మనం జస్ట్ బ్రాండ్ మారుస్తున్నాం, షాప్ మారుస్తున్నాం. మీరు నమ్మండి ఫస్ట్. ఎప్పుడు కూడా ఏ పాయింట్ అయినా మీరు నమ్మండి ఫస్ట్, తర్వాత వాళ్ళని నమ్మిద్దాం. మీరు బలంగా నమ్మితే వాళ్ళు నమ్ముతారు ఫ్రెండ్స్. మీరు బలంగా వాడితే మీ వాయిస్ మాట్లాడుద్ది. మీరు నమ్మి మీరు మీటింగ్స్ ప్రేమిస్తే మీ వాయిస్ మాట్లాడుద్ది. వాళ్ళు రావట్లేదు కాదు, ముందు మీరు ఇష్టంగా వస్తున్నారా? ఇలా మీరు ఆలోచించుకోండి. సో ఫాలో ద సిస్టమ్. సార్ ఎంత అద్భుతంగా, నాగేంద్ర సార్ ఎంత వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారండి, ఎంత చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఒక్కసారి నా తరపున చేయాలి. ఆ ఇన్వాల్వ్ చేయాలంటే మీరు రైట్ గా ఉండండి, మీరు డెసిషన్ తీసుకోండి, మీరు బలంగా ఇన్వాల్వ్ అవ్వండి.
ఒక ఆరుగురిని ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఎప్పుడు కూడా ఒకటే అండి, సిన్సియర్ పర్సన్ కి ఫస్ట్ రిజల్ట్ రాకపోవచ్చు కానీ తర్వాత రావాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎలాంటి డౌట్ లేదు. ఐఎమ్ సిన్సియర్. ఓకే రైట్, డిసైడ్ అవ్వండి. ఇదిగోండి 4 స్టెప్స్ చేయండి ఫ్రెండ్స్. మీ ఆరుగురు ఫస్ట్ స్టెప్ అండి. ఇదిగోండి రెండో స్టెప్ లో 36 మంది అయ్యారు, మూడో స్టెప్ లో 216 మంది అయ్యారు, నాలుగో స్టెప్ లో 1296 మంది అయ్యారు. ఎవరు ఆరుగురు వాళ్ళు బిల్డ్ చేయడం 4 స్టెప్స్. 4 స్టెప్స్ బిల్డ్ చేయాలి మీ టార్గెట్. ఓకే, బిల్డ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడండి. ఫస్ట్ స్టెప్ లో మీ ఆరుగురు ఇన్వాల్వ్ చేసుకుని జస్ట్ 60 పీవీ అంటే 2000 రూపాయలు ప్లానింగ్, 2000 రూపాయల ప్లాన్ 60 పీవీ ఫస్ట్ స్టెప్ చేస్తే మీకు 420 పాయింట్స్ వస్తాయి. మీరు మీ ఆరుగురు 420 పాయింట్స్, 760 మీకు 8% ఫాస్ట్ కార్డ్ 8%, 280 రూపాయలు కమిషన్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ 280 రూపాయలు కమిషన్ వస్తుంది. రెండో స్టెప్ తీసుకోండి. ఆరుగురు తలకు ఆరుగురు ఇన్వాల్వ్ చేస్తారు. 43 అయ్యారు మొత్తం. 43 ఇంటూ 60 పాయింట్స్ 2580 పాయింట్స్ అయింది. 2580 పాయింట్స్ 12% అయ్యారు. మీకు వచ్చే కమిషన్ 1943 రూపాయలు. 1943 రూపాయలు రెండో స్టెప్. ఇక మూడో స్టెప్కి వెళ్తున్నారు. ఎస్, మూడో స్టెప్ లో 6, 36, 216 మొత్తం 259 మంది అయ్యారు. 60 పీవీ చొప్పున మొత్తం పాయింట్స్ ఎన్ని అవుతున్నాయి అంటే 17540 పాయింట్స్ అవుతుంది. 17540 పాయింట్స్ 6 లైన్స్ నుంచి 6 12% వస్తున్నారు. 6 12% మొత్తం పాయింట్స్ కలిపితే 17540 పాయింట్స్. మీరు స్ట్రాంగ్ ఫాస్ట్ అండ్ బ్రాండ్ డైరెక్టర్ అయిపోతున్నారు. మీకు పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఆ 3 బోనస్లు అక్కడ ఉన్నాయి. టోటల్ చేసుకుంటే ఎంత కమిషన్ వచ్చింది చూడండి. ఎంత వచ్చింది? 39,547, రఫ్లీ 40%. 40,000 అండి, 40,000 ఫ్రెండ్స్. 3 స్టెప్స్ చేయడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు, ఒక ఆరుగురు ఇన్వాల్వ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అనేది మీ టార్గెట్. ఓకే, సో ఒక్కొక్క ఆరుగురు ఇన్వాల్వ్ చేయడానికి నెల అయితే 3 నెలలు అయిపోతుంది. 2 నెలలు తీసుకుంటే 6 నెలలు అయిపోతుంది. 6 నెలల్లో మీరు 40,000 ఆదాయానికి వస్తారు. అట్లీస్ట్ 50% తీసుకున్న 20,000 ఆదాయం వస్తారు. ఇది మీరు చేసే మొదటి విజయం. 3 స్టెప్స్ చేసి బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి ఒక 20,000 ఆదాయంలోకి వస్తే మిమ్మల్ని ఎవరికి కామెంట్ చేయడానికి ధైర్యం లేదు ఎవరు. ఓకే, సో జనం రారు, నాకు రావట్లేదు అంటారు. అందరూ జనం కాదా? ఈ వేల మంది ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఫ్రెండ్స్, జనం లేదా? భారతదేశ జనాభా 140 కోట్లు కానీ జనం లేకపోతే. ఓకే, మనం ప్యాషన్తో ఇదిగోండి. అందుకే ఈ పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళని ఒక ఐస్కాంత్ లాగా వాళ్ళు అట్రాక్ట్ చేస్తారండి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళు పారిపోతారండి. అపనమ్మకం, భయం, ఆందోళన, నెగిటివ్ మాటలు, నెగిటివ్ ఆలోచనలు వాళ్ళతో అసోసియేట్ అవ్వాలి. మీరు కనుక ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటే మీ ఫ్యాన్స్ పెరిగిపోతారు. అందుకే మీరు పాజిటివ్గా స్ట్రాంగ్ ఉండండి. మీ ఆరుగురు వెతుక్కుంటూ వస్తారు. మీరు వెతుకుతారు, వాళ్ళు మీకు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఆరుగురు ఈజ్ నథింగ్, మ్యాటర్ కాదు. భవిష్యత్తులో మీరు 100 మంది నిర్మిస్తారు. నేను నా మాట తీసుకోండి. ఎస్, 100%. ఇక 4వ స్టెప్ 6, 36, 216, 1296 4వ స్టెప్ అయిపోయింది. ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు ఇంకా ఆరుగురు అదే ఫాలో అయ్యారండి. వాళ్ళు లాస్ట్ మంత్ మీరు చేసినటువంటి 15,540 పాయింట్స్ ఈ ఆరుగురు నుంచి వస్తున్నాయి మీకు. 6 ఛానల్స్ నుంచి మీకు వస్తే ఇదిగోండి. వెనకెళ్ళండి ఒకసారి చూడండి. ఆ స్ట్రక్చర్ చూడండి. ఇందాక చెప్పిన స్ట్రక్చర్ ఇదిగోండి. 4వ స్టెప్. ప్రతి లైన్ నుంచి మీకు 259 టీమ్ వస్తారు. 15,540 పాయింట్స్ వస్తాయి. స్ట్రాంగ్ ఎల్ఓటీస్ వస్తాయి. అన్ని రకాల బెనిఫిట్స్ వస్తాయి. గ్రౌండ్ డైరెక్ట్ అయి కూర్చుంటారు మీరు. మీకు వచ్చే ఆదాయం ఎంత అంటే ఓకే, 4వ స్టెప్ పూర్తయితే మీ ఆదాయం ఎంత అంటే అక్షరాల 3,10,659 రూపాయలు. 3,10,10,000 రూపాయల ప్లాన్ ఇది. నెలకు 3,10,10,000 రూపాయలు అండి. ఏమండి, ఎవరింట్లో వాడు 2,000 ప్రొడక్ట్స్ కొనుక్కుంటేనండి, ఒక ఆరుగురు ఇన్వాల్వ్ చేస్తేనండి. నాకు అవ్వట్లేదండి.
బయట మొద్దు పనులు మాత్రం అవుతున్నాయి. ఓకే, బయట అంతా బండ్ల కొట్టే పని చేసేది మనం. హార్డ్ వర్క్ అండి మనం చేసేది బయట. ఇప్పుడు నేను కండక్టర్, ఎంత హార్డ్ వర్క్ అండి, ఎంత హార్డ్ జాబ్ అండి. అది ఈజీనా? అది ఈజీనా? అది మనం చేసేస్తున్నారు కదా. ఏ పనైనా బయట చేసేస్తున్నాం కదా. ఇది కష్టం ఏంటండి? మనసు కష్టం ఏంటండి? స్నేహం కష్టం ఏంటండి? ఒక ఆరుగురికి నమ్మకం లేకపోతే మనం ఏం సాధిస్తాం జీవితంలో? ఇదే మీరు డిసైడ్ అవ్వాలి ఎవరికి వాళ్ళు. ఒక ఆరుగురు జీవితాలు మార్చడానికి నేను వాళ్ళు డిసైడ్ అవుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నాలుగురు మీరు నమ్మితే మీ ఆరుగురు మీకోసం వెయిట్ చేస్తారండి బయట. మీ ఆరుగురు మీకోసం వెయిట్ చేస్తారు బయట. మీరు నమ్మితే ఎస్, ఇప్పటికి ఒక్కళ్ళు వచ్చారా ఇంకొక ఐదుగురు వెయిట్ చేస్తారు, ఇద్దరు వచ్చారా నలుగురు వెయిట్ చేస్తారు. మీ ఆరుగురు మీతో రావాల్సిందే. ఆరుగురిని బిల్డ్ చేయండి ఫ్రెండ్స్, బిల్డ్ చేయండి. బిల్డ్ చేయడం అంటారు, జాయిన్ చేయడం కాదు, బిల్డ్ చేయాలి. నాగేంద్ర సార్ చెప్పినటువంటి సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. దీనికి అంతా చేయాల్సింది ఏంటంటే మీ సీనియర్స్, మీ అప్లయన్స్, మీ మెంటర్స్ ఏం చెప్తున్నారో ఆ బ్రెయిన్ తీసుకోండి ఫ్రెండ్స్. మీ ఆలోచనలు తీసేయండి. ఫాలో ద సిస్టమ్, సక్సెస్ సిస్టమ్ ని ఫాలో అయిపోండి. ఓకే, ఎస్ అంటే ఎస్ అనండి, దూకుదామంటే దూకుదామనండి. మీ అప్లైన్ మీకు కాళ్ళు ఎరగొట్టాలని అనుకోరండి. వాళ్ళకు మీ కాళ్ళు ఎరిగితే ఆయన తల పడిపోదు. నో డౌట్, మనకి నష్టం అయితే మన అప్లై మీద డబల్ నష్టం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, కాబట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఇది మన ప్లాను. కాబట్టి మీరు ఇది అచీవ్ అవడానికి ఒక 3 సంవత్సరాలు వెస్టేజ్కి ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక 3 years వెస్టేజ్కి ఇవ్వండి. ఎవరైతే న్యూగా వచ్చారో 5%, 8% వీళ్ళందరూ ఒక్క 3 years వెస్టేజ్ కోసం ఇవ్వండి. అందులో 1 సంవత్సరం ఫౌండేషన్, 2 సంవత్సరాలు డెవలప్మెంట్, 1 year ఫౌండేషన్, 2 years డెవలప్మెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మీరు వదిలిపెట్టవద్దు వెస్టేజ్. ఏ నెగిటివ్ తీసుకోవద్దు, ఎవరైనా కామెంట్ చేస్తారో పట్టించుకోవద్దు. ఓకే, ఇంత సక్సెస్ ఉంది. ఒకప్పుడు వాళ్ళు మీలాంటి వాళ్ళే, మీలాగా వచ్చిన వాళ్ళే. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అనుకూలతలు పెరిగిపోయింది, వెస్టేజ్ వాళ్ళు అద్భుతంగా పెరిగిపోయింది. ఓకే, రైట్ టైం ఇది. డైరెక్ట్ సెల్లింగ్ కి రైట్ టైం. ఐడియా ఫ్రెండ్స్, 20 ఏళ్ల పైన రంగంలో పెట్టి చెప్తున్నాను, ఈ బిజినెస్ చేయడానికి దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ కంపెనీ, దిస్ ఈస్ ద రైట్ సిస్టమ్. ఈరోజు రాసి పెట్టుకోండి. ఈరోజు నేను డిసైడ్ అవుతున్నాను బలంగా. ఎవరైతే అవ్వలేదో వాళ్ళు, ఈరోజు నేను బలంగా డిసైడ్ అవుతున్నాను. డెఫినెట్గా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాను నేను. ఎవరు నాకు రిజెక్ట్ చేసినా, ఎవరు నో చెప్పినా నేను సక్సెస్ అయితే తీరాల్సిందే అనే డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని ఒక 3 సంవత్సరాలు డిసైడ్ అవ్వండి. 1 year ఫౌండేషన్. ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి 1 year ఛాలెంజ్ గా పెట్టుకోండి. అయితే ఇంకా 1 year లో మీరు అచీవ్ చేయొచ్చు, లేదా 2 years పట్టచ్చు, లేదా మాక్సిమం 3 years. 3 ఏళ్లలో నెలకి 3 లక్షలు రావడం అంటే మామూలు విషయం అంటే? నెలకి 3 లక్షలు రావడం మామూలు విషయం అండి? కలెక్టర్కి లేదా శాలరీ, ఎవరికి లేదా శాలరీ. ఓకే, మరి అలాంటిది మన కోసం. ఎస్, దిస్ ఇస్ ద ప్లాన్ ఫ్రమ్ మై సైడ్. మీ అందరి సక్సెస్ కోరుకునే, మీ అందరి సంతోషాన్ని కోరుకునే. ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టే 1000 కార్లు బయట ఉంటే ఎలా ఉంటుందో ఆ పిక్చర్ ఊహించుకుంటా రానున్న రోజుల్లో పవర్ క్యాంపులు వెరీ పవర్ఫుల్ గా జరగడానికి మన పవర్ అకాడమీ బలంగా సంకల్పించుకుంది. బలంగా ముందుకెళ్ళడానికి మేము మంచి ట్రైనింగ్ సిస్టమ్ డిజైన్ చేస్తాం. ట్రైనర్స్ నుంచి అన్ని రకాల ప్రోగ్రామ్స్, పవర్ క్యాంప్, ఫైర్ క్యాంప్, అన్ని రకాలు, గో IPL, గో DUCD. ఓకే, చాలా క్వాలిటీ ప్రోగ్రామ్స్, గ్రౌండ్ లెవెల్ నుంచి CAT ప్లాన్స్, ఇవన్నీ కూడా మీరు బిజినెస్